ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామంలో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గేసు పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమిడు వారని అర్థం. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలొమై, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యం నుంచి యేసయ్య చేసిన పని కానీ యేసయ్య పలికిన మాటలు కానీ మనము ధ్యానిస్తున్నాం. ఈరోజు ఈ వాక్య భాగంలో మనము చూస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎదుకు వచ్చిరి అన్న మాట మనం చూస్తున్నాం. అవునండి, ప్రపంచంలో దేవునికి ఇష్టమైన వారంటే ఎవరు? మనుషులందరికీ ఆయన ఒకే రీతిగా తయారు చేశాడు కదా. ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరినీ ఆయన ప్రేమించే దేవుడు కదా. మరి తనకిష్టమైన వారని ఈ పదజాలాలు ఎందుకు ఇక్కడ రాయబడింది అని మనము ఆలోచిస్తే, కీర్తనకారుడైన దావీదు తన కీర్తన గ్రంథము 127వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట అంటాడు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తనకు ప్రియమైన వారు అంటే కష్టపడిన వారు కూడా అహర్నిశగా రాత్రింపగలు కష్టపడినప్పుడు కూడా అది వ్యర్థమట. తన ప్రియులైన వారు నిద్రపోతుండగా ఆయన వారికి ఆహారము దయచేవాడు. తనకిష్టమైన వారంటే ఎవరు అనేటటువంటి ఈ ప్రశ్నకు అపోస్తుడైన పౌలు ఆయన మరొక చక్కని మాటను ఆయన మనకు తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇక్కడ ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎదుకు వచ్చిరి. యేసయ్యకి ఇష్టమైన వారు ఎవరై ఉంటారా అని మనము అనుకుంటే, ఆయన సీమోను అనగా పేతురు, ఆంద్రేయ ఇద్దరు అందములను, అలాగే జెబెదయి కుమారులైన యాకోబు, యోహానులను ఆయన సముద్రొడ్డులో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వారిని పిలిచినప్పుడు మత్తయిని కానీ ఇంకా అనేక మంది తన శిష్యులను కానీ ఆయన పిలిచినప్పుడు వారు వెంటనే ఆయనను వెంబడించారు. ఈవెన్ ఫిలిప్పు కూడాను యేసు ప్రభును అంజురపు చెట్టు క్రింద నతానయేలును పిలిచినప్పుడు ఆయన కూడాను ప్రభును వెంబడించాడు. అద్భుతమైనటువంటి విషయాలు. అనేక మంది ఆ శిష్యులు 12 మంది శిష్యులు కూడాను యేసు పిలిచినప్పుడు తనను వెంబడించారు. యేసయ్య పిలుపుకు వారు లోబడ్డారు. ముఖ్యంగా వారు ఎందుకు లోబడ్డారు అనుకుంటే, వారు విశ్వసించారు కనుక. ఈరోజు ప్రపంచంలో చాలామంది ఎవరు ప్రలోభము చూపించి క్రైస్తత్వంలోనికి ప్రజలను మతాలు మార్చేస్తున్నారని చెప్పి ఒక పనికి మన మాటలు పలుకుతూ ఉన్నారు. అది చాలా తప్పు. దేవుడి పట్ల విశ్వాసం ఉన్నవారే దేవుని దగ్గరికి వస్తారండి. ఎవరు ప్రలోభం చూపిస్తే వచ్చే వ్యక్తులైతే వారు ఎక్కువ కాలం క్రైస్తత్వంలో నిలిచి ఉండలేరు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు, సంఘానికి వచ్చిన వారు ప్రలోభము కొరకు వస్తే వారి ఆశ తీరిపోయిన తర్వాత మానుకొని వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కూడా స్వార్థ పరులు, అలాగే మరి దురాశ పరులు అని పేరు పెట్టవచ్చు. కానీ నిజమైన క్రైస్తవులు
ప్రభువును విశ్వసించి ఆయన మాటను బట్టి ఆయనను వెంబడించు వారై ఉంటారు. ఇక్కడ యేసు ప్రభువారు కొండెక్కి తనకు ఇష్టమైన వారిని పిలిచాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. తనకిష్టమైన వారు ఎవరు అంటే ఆయన అంతరంగము నెరిగినవాడు కదా. ఆయన వారి హృదయాలను చూచినప్పుడు వారు యేసు అంటే అపరిమితంగా విశ్వాసము కలిగి నమ్మకముతో యేసును వెంబడించడానికి ఆరాటపడి లేక ఆశ కలిగి తన వెంట రావడానికి సిద్ధపడిన వారు. ఆ రోజు ఆయన సందేశాలు అందించినప్పుడు అనేక మంది ప్రజలు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చేవారు, వినేవారు, వెళ్ళిపోయేవారు. కానీ ఆయన గమనించాడు, ఈ 12 మంది మాత్రం ఆ జనసమూహము వెళ్ళిపోవట్లేదు. వీళ్ళు బెత్సైదా నుంచి, ఆయా ప్రాంతం నుంచి, ఆయా గ్రామాల నుంచి ఆయనను వెంబడించడానికి వచ్చినటువంటి ఈ 12 మంది మాత్రం తన వెంట ఉంటున్నారు. ఆయన చెప్పిన మాట వింటున్నారు, ఆయన చేసిన పనులు చూస్తున్నారు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండిపోదామని వెంబడిస్తున్నారు. యేసుప్రభువు అంటాడు, చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, ఒకడు నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపవలెను అని. యేసు ప్రభు వెంట వెళ్ళాలనుకున్న వారు ఈ లోకంలో దేనిని కూడా ఆశించకుండా, ఈ లోకంలో ఎలాంటి కోరికలు పెట్టుకొని ప్రభును వెంబడించకుండా వారికి ఉండాల్సిన ఒకే ఒక కోరిక ఏంటంటే, మేము ప్రభుతో ఉంటాం, ప్రభు మాట వింటాం, ఆయన వెంట నడుస్తాం, ఆయన ఉండే చోట మేము కూడా ఆయనతో కలిసి జీవిస్తామని ఒక తీర్మానము చేసుకున్నటువంటి వారే యేసు ప్రభు వారికి శిష్యులుగా ఉండగలరు. యేసు ప్రభు వారు తను ప్రజల హృదయాలను, వారి ఆలోచనలను ఎరిగినవాడు కనుక యేసు ప్రభుకు ఎవరు కూడా మన సాక్ష్యం చెప్పక్కర్లేదు. ఈయన చాలా మంచివాడండి, ఈయన మీ మాట వింటాడండి, ఈయన మిమ్మల్ని వెంబడిస్తాడని తల్లిదండ్రులు బిడ్డ గురించి చెప్పక్కర్లా, స్నేహితుడి గురించి స్నేహితుడు సాక్ష్యం ఇవ్వక్కర్లా. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన అందరి ఆంతర్యము నెరిగినవాడు గనుక ఆయనను ఏ మనుషుని గురించి ఆయనకి సాక్ష్యం ఇస్తే ఆయన అంగీకరించేవాడు కాడు. ఈరోజు ఎవరో చెప్తే రికమెండేషన్ చేస్తే ఈ 12 మందికి ఆయన పిలువట్ల. ఈ లోకరీత్యా అయితే ఎన్నిక చేయబడే 5 సంవత్సరాల ఎన్నికల కోసం ఎంతోమంది రికమెండేషన్ చేస్తారు, ఎంతోమంది పార్టీకి ఫండ్ ఇస్తారు, ఎంతోమంది వారి జెండలు మోసుకుంటూ ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. అప్పుడే వారికి పదవులు ఇస్తారు. కొన్నిసార్లు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా పదవులు దక్కకపోతే వారు నిరుత్సాహపడి వెనకంజు వేస్తారు. కానీ యేసయ్య పిలిచినప్పుడు నువ్వు గొప్పవాడై ఉండాలని, నువ్వు పేదవాడై ఉండాలని ఏమీ లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో, లోకరీత్యా ఘనులైన వారిని నేను పిలువలేదు, మీ పిలుపును మీ ఏర్పాటును చూసుకొనుడి. లోకరీత్యా ఘనులైన వారిని ఆయన పిలువలేదు, ఎన్నికైన వారిని పిలువలేదు, కానీ నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, వెర్రి వారినే ఆయన పిలిచారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎవరైతే రాత్రింపగలు సముద్రంలో చేపలు పడుతున్నారో, ఎవరైతే మెట్టు దగ్గర కూర్చొని సుంకము వసూలు చేస్తున్నారో, ఎవరైతే వివిధమైన కార్యకలాపాలలో వారు నిరంతరము వారు పని చేసుకుంటూ జీవిస్తున్నారో, అలాంటి వ్యక్తులను ఆయన చూసి వారి యొక్క శ్రమలు, వారి యొక్క కృషిని ఆయన నెరిగి వారి పట్టుదల చూచి తనను వెంబడించడానికి కూడా కొద్ది రోజులు ఆయన తీసుకున్నాడు. ఆయనని ఎలా వెంబడిస్తున్నాడు? అందరిలాగా వచ్చి వినేసి వెళ్ళిపోతున్నారా, లేక ఆయనతో ఉండడానికి వారు ఇష్టపడిన వారా? సాధారణంగా యేసు ప్రభువారు 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు అంటే ఆయన పై రూపం చూసుకుని కానీ, ఆ క్షణానికి వచ్చి ఏదో నిలబడినందుకు కానీ, ఏదో పని చేసినందుకు ఏర్పరచుకోలేదు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారు అంటే, మేము యేసయ్య గురించి పని చేస్తున్నాం కదా, యేసయ్య మమ్మల్ని ఏర్పరచుకొని ఉంటాడేమో అని. కాదండి, అది ఎప్పటికీ అది జరగదు. మీ అంతరంగమును యేసయ్య చూస్తూ ఉన్నాడు. శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా, పనిందలైనా యేసుతోనే నడవగలిగే మనస్సు మీకుందా? లేకపోతే మీకు మెచ్చినప్పుడే మీరు ఉంటారు, కొంచెం ఎవరైనా తిట్టినప్పుడు మీరు ప్రభును మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు ఏర్పరచుకోడు.
ఒకవేళ మేము దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడని వారు చెప్పుకున్నది అబద్ధమే తప్ప దేవుడు అలాంటి వారిని ఎన్నిక చేసుకోడు. ఆయనను వెంబడించే హృదయమై ఉండాలి, ఆయనను అనుసరించే వ్యక్తులై ఉండాలి, ఆయన మాటలు విని ఆ మాట చొప్పున చేయగలిగే వ్యక్తులై ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఏర్పరచుకునే వ్యక్తులకు తనలో ఉన్న సామర్థ్యత వారికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వారికి దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, వారికి రోగాలను బాగు చేయడానికి, అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్య కార్యములు చేయడానికి తనను అనుసరించు వారికి ఆయన అధికారం అనుగ్రహిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న నా దేవునికి ప్రియ బిడ్డ, నీ ద్వారా ఏదైనా దేవుడు కార్యాలు చేసేటట్లుగా చూస్తున్నావా? ఈ లోకరీత్యా ఏదో ఒక కార్యక్రమము మేము చేస్తున్నాం కదా, లోకరీత్యా ఏదో ఒకటి అందరూ మెచ్చుకొని పని చేస్తాను కాదు. యేసు ప్రభువారు అందరూ మెచ్చుకొని పని చేయాల. ఒక వ్యక్తికి నువ్వు సహాయపడాలి, ఒక వ్యక్తి పక్షంగా నిలబడాలి. దేవుని మాట చొప్పున ఒక విధంగా కష్టకరమైనటువంటి పరిస్థితులలో దేవుని యొక్క పనిముట్టుగా నువ్వు వాడబడాలి. దేవుని నామమును బట్టి అద్భుతాలు చేయగలగాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించగలగాలి. యేసయ్య నీతో ఏం చెప్తే అది చేయగలిగే అనుభూతి నీకు ఉండాలి. అందుకే దేవునికి ఇష్టమైన వారు, తనకిష్టమైన వారు తనతో ఉండేటట్లుగా ఆయన 12 మందిని ఏర్పరచుకున్నాడు. 12 మందిని ఆయన పిలుస్తూ ఉన్నాడు తనతో ఉండడానికి, తనతో కలిసి వారు జీవించడానికి. ఆయనలో ఉన్న అధికారము మరి వారు చూడడానికి లేక వారు చేయడానికి ఆయన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు, వారిని పిలుస్తూ ఉన్నాడు. వారికి బిరుదులు కూడా ఇస్తున్నాడు, వారికి కూడా బిరుదులు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారి జీవితాల్లో యేసు ప్రభువారు చేసినటువంటి కార్యములను వారు కూడా చేయగలగాలి. వారు తనతో ఉండాలి, తన వలె వారు కూడా పని చేయాలి, దెయ్యాలు వెళ్ళగొట్టాలి, అధికారము గల వారి స్వార్థ ప్రకటించాలి. అనేక మందికి పరలోక రాజ్య వార్త ప్రకటించడానికి సామర్థ్యవంతమైన బిడ్డలుగా ఉండాలని ఆయన ఉద్దేశం. సోదరి సహోదరుడా, నువ్వు దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నావు. ఒక్క మనిషికైనా దేవుని మందిరాన్ని తీసుకొచ్చావా? ఒక్కరికైనా నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావా? ఒకవేళ గనక నువ్వు దుర్వార్త మాట్లాడుతూ ఉంటే, నీ సంఘంలో ఉన్న బిడ్డల గురించి కానీ ఒకరి గురించి ఒకరు తప్పుడుగా నువ్వు చెప్తా ఉన్నావంటే నువ్వు క్రీస్తు విరుద్ధి తప్ప క్రీస్తు పక్షంగా ఉండేవారివి కావు. గుర్తు, నువ్వు యేసేకి శిష్యుడుగా నువ్వు లేవు అనే సంగతి గుర్తించు. యేసు ప్రభువారు ఏర్పరచుకున్న తన శిష్యులు చేసే పని ఏమిటో తెలుసా? యేసు ప్రభు నామమును బట్టి వారు అధికారము కలిగి దెయ్యాలు వెళ్ళగొడుతూ రాజ్య స్వార్థ ప్రకటిస్తున్నారు. వారములో రోజు ఉదయం నుండి 24 గంటలు ఒక్క మనిషికి యేసే గురించి చెప్పి యేసే మందిరానికి తీసుకురాగలుగుతున్నావా? పరలోక రాజ్యం గురించి వారికి సిద్ధపరుస్తున్నావా? 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు అంటే వారు రాజ్య స్వార్థ ప్రకటించాలని, అద్భుతాలు చేయాలని, దేవుని మహిమను వివరించాలని. మరి నువ్వు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తున్న బిడ్డ కదా, ఆయన వలె నువ్వు కూడా స్వార్థ ప్రకటించి అద్భుతాలు చేయడానికి సిద్ధపడుతున్నావా? తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, ఈ దినము మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము మీతో కలిసి ఉండాలని, మీరు చెప్పిన మాటలు మేము చెప్పాలని, మీరు చేసిన కార్యాలు మేము కూడా చేయాలని ప్రభువా మీతో సహవాసము కలిగి మీ పని చేయడానికి మీరు మాకు ఏర్పరచుకుంటున్నారు. మీ శిష్యులుగా ఉండే భాగ్యం ఇస్తున్నారు. ఈరోజు నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలు కేవలము తమ కొరకు, తమ స్వార్థము కొరకు, తమ అక్కర్తల కొరకు మిమ్మల్ని వెంబడిస్తున్నట్లయితే అది స్వార్థపరులైన వ్యక్తులై మీ నామానికి అవమానకరంగా జీవించేవారు అవుతున్నారు. మార్పు దయచేయండి. అందరూ మీ రాజ్య స్వార్థ ప్రకటించాలి, అధికారము కలిగి అనేక మందికి సహాయపడాలి, స్వస్థపరచాలి. ఒక్కొక్కరికి నీ మందిరానికి తోడుకొని వచ్చి మీతో సమకూర్చేలాగున కార్యములు జరిగించుమని, ఈరోజు అట్టి దీవెన మా అందరికీ అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.